గత 10 రోజుల ముందర కొన్ని సోషల్ మీడియాలో అదే విధంగా కొన్ని లోకల్ మీడియాలో నా మీద పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని నేను వదిలేసి తెలుగుదేశం పార్టీకి పోతాను, బీజేపీకి పోతాను, ఇంకో పార్టీకి పోతానని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ సీట్ తెచ్చుకుంటాను, ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి. ఏ విధంగా ఎందుకు మారాలి? అసలు ఆయన అమ్మ ఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేయాలా? చదివిస్తున్నాడని లేదా 18,000 మా ఆడపల్చులకి ఇస్తున్నాడని మానేయాలా? 2,30,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్ ఇస్తున్నాడని మానాలా? ఎందుకు పార్టీ మారాలి? నేను ఈరోజు రాష్ట్రంలో దామాషా ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు, కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు, మేయర్లు ఇచ్చాడు, చైర్మన్లు ఇచ్చాడు, ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు. అటువంటి వ్యక్తిని నేను ఎందుకు పార్టీ వదిలేసి పోతానబ్బా? ఏంది ఇది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ఈరోజు నిన్న నారాయణ సార్ చెప్పుకుని వస్తున్నారు, 10కి 10 గెలుస్తాం, ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం. సార్ ఎలా గెలుస్తారు సార్? మీరు మర్సిడీస్ బెంజ్ వేసుకొని ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కుతున్నారే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఫ్లైఓవర్. అది ఈరోజు పెన్నా బ్యారేజ్ ఉందే, రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన తనయుడు ఫినిష్ చేశాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న చేసింది. అది ఈరోజు మీరు మైపాడ్ కాలువ మీదకు పోతున్నారే, అది ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది రోడ్డు. అది ఈరోజు బారాషాయి దర్గాలో ఒక దర్గాని పెంచడం కానీ, ఒక మినారా కట్టడం కానీ, దానికి ఆర్చులు కట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, వ్యక్తి పూజ కాదు. అది ఎందుకు పోవాలి పార్టీ మానేసి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీలో సీట్ ఇచ్చింది. 54 సంవత్సరాల తర్వాత ఒక మేయర్, మాజీ మేయర్, ఇప్పుడు ప్రెజెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత నెల్లూరులో సిటీలో ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు. ఈరోజు ఆయన అభివృద్ధి చేశాడంట. అభివృద్ధి చేసింది మాజీ మేయరు నారాయణ సార్, మీరు కాదు. ఈరోజు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారు 150 కోట్ల నుంచి 200 కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎట్టొస్తారు సార్? 10 రోడ్ల మీద రోడ్లు వేసేసి పగలగొట్టేసి డ్యామేజ్ పెట్టేశారు. షాదీ మంజిల్ మీరు పగలగొడితే జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మంజిల్ కట్టించారు మమ్మల్ని. ఈరోజు ఎంతవరకు సమంజసం? మీరున్నారు కదా అని మాట్లాడేసి మా ముస్లిం సోదరులకి మాకు విడదీయాలనేసి మీరు డబ్బులు మొహం చూపించి విడదీయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు నారాయణ సార్. అదేవిధంగా ఈరోజు విపిఆర్ గారు రాజ్యసభ సభ్యులు, వివాహిత మనిషి, ఆయన ఒక పొలిటీషియన్ కాదు, హీఈస్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయనకి చెప్పేవాడంత కాదు, కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు కాబట్టి మీ ఫ్యాన్గా నేను చెప్తున్నాను సార్, వ్యక్తిగతం ఫ్యాన్గా. మీ గుండెల్లో ఎప్పుడు జగనన్ననే ఉంటాడు సార్. మీరు సీఎంని కలవాలంటే ఈ ఇండియాలోనే 10 మందిలో మీరు వితౌట్ అపాయింట్మెంట్ కలుస్తారు సార్. మీరు వితౌట్ అపాయింట్మెంట్గా కలుస్తారు జగన్మోహన్ రెడ్డి. అదే కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బీదా రవిచంద్ర గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ సార్, మేయర్ అజీజ్, మాజీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, లాస్ట్లో టీడీ జనార్దన్, వీళ్ళందరి గేట్లు దాటి మీరు కలుస్తారు సార్.
మీరు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించుకోండి. మీరు రాజీనామా చేశారు, కానీ ఇప్పుడు కూడా మీ మీద మాకు ప్రేమ ఉంది. ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీరు ఆలోచిస్తారనేసి మాకు ఇప్పుడు కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మైనారిటీని మబ్బజెప్పి సీట్ ఇస్తామని, ఎంపీ సీట్ ఇస్తామని, ఆ సీట్ ఇస్తామని, ఈ సీట్ ఇస్తామని తీసుకోపోయి రూరల్లో ఒక రెడ్డి గారిని పెట్టి ఒక మైనారిటీకి వెన్నుపోటు పుడిచిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి, పెద్ద రెడ్డి గారిని దూరం పెట్టి ఒక మైనారిటీ ముస్లిం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చేసింది అభివృద్ధి అజీజ్ అయితే నారాయణ సార్ నేను చెప్పుకుంటు నేను 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 ఏం సార్ ఇది? ఏం చేశారు? రోడ్ల మీద రోడ్లు వేశారు, దానికి మధ్యలో మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని పగలగొట్టారు. మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది. అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు? పథకాలు ఇచ్చేదానిలో ఎవరికి అన్యాయం జరగలేదే? దాంట్లో ముస్లింలందరూ ఉండారే. ఏం సార్ మా గొంతు లేవకూడదా? మా వాళ్ళని పిలిపించి మీరు మభ్యపెట్టి వాళ్ళకి ఇట్టా అని తిప్పుకుంటూ వాళ్ళ పెట్రోల్కి డబ్బులు కూడా మీరు ఇవ్వట్లేదు. అది మీరు ఇచ్చే గౌరవం ముస్లింలకి ఇదా సార్ మీరు ఇచ్చేది? అబద్ధం పుట్టిందే చంద్రబాబు నాయుడు నరాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు అంటే అబద్ధానికి మారు పేరు. రెడ్ బుక్లో రాసుకుంటాడంట లోకేష్ బాబు. గడగడ గడగడ నువ్వు ఉడికిపోతున్నావా? నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటా బీజేపీ కాళ్ళు పోయి పట్టుకుంటున్నారు మీరు. సిగ్గు లేదా? పోయిన 2019లో పోయి నరేంద్ర మోడీకి బిడ్డలు లేవు, నాకు బిడ్డలు ఉన్నాయని ఢిల్లీలో పోయి చెప్పుకోలేదా చంద్రబాబు నాయుడు? ఏమండి మీరు చెప్పుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు మళ్ళా మీరు సిగ్గు లేకుండా తిట్టేసి ఇప్పుడు మళ్ళా మీరు బీజేపీతో పోతున్నారు జత కట్టడానికి. మీరు బీజేపీతో పోయి కాళ్ళు పట్టుకుంటున్నారు. బీజేపీ కాళ్ళు పట్టుకొని మాకు ఏదో ఒకటి చేయండి అని. ఏందండి ఇది? తెలుగుదేశం పార్టీలకి అంత చులకన ముస్లింలు అంటే? తెలుగుదేశం పార్టీకి అంత చులకన? ఒక ఉండే ముస్లిం క్యాండిడేట్కే మీరు ఏమి ఇవ్వకపోతే మీకు ఎట్టా ఓట్లు వేస్తారనేసి అనుకున్నారు సార్ మీరు? ఎట్టా ఓటు వేసుకుంటారన్నారు? రూరల్లో ఓటు బ్యాంకుకి వాడుకుంటున్నారు మా ముస్లింలకి. ఎన్ని రోజులు ఇంకా మేము గమ్మున ఉండాలి? ఎన్ని రోజులు మేము మా గొంతుతో మేము మాట్లాడకూడదు? 7 సీట్లు ఇచ్చాడు మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నిన్న 94 చేశారు. తిని అమ్మ బడా ఒక సీటా? ఏందా ఇదేంది ఇది? రెడ్ బుక్ గిడిగిడ ఉణుకుతున్నావా ఇడా లోకేష్ బాబు? ఏంది ఇది? మంచి పద్ధతి కాదు. 100% 7కి 7 కొత్త జిల్లాలో ఒక కొత్త పార్లమెంట్ అభ్యర్థి వస్తే కూడా 100% మేము ఇస్తాం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఒక పెద్ద తలకాయ ఉంది. మాకు నెల్లూరులో పెద్ద తలకాయ ఉంది. అదే ఆదల ప్రభాకర్ రెడ్డి. ఆదల ప్రభాకర్ రెడ్డి గారితో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈ 2 రూరల్ సిటీ గెలిపించుకుంటాం. మా గొంతు ఓపెన్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రశ్నలకి మీకు జవాబు చెప్పాలి. ఖచ్చితంగా నారాయణ సార్ రాబోయే రోజుల్లో మీ మీద ఉంటుంది దాడి. మీరు ఏం చేశారు మాకు చెప్పాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చూపిస్తాం అంట చెప్తారంట. ఏందా అంత చులకన ముస్లింలంట? 74 సంవత్సరాలు ఒక రెడ్డి గారులకి ఒక బీసీ గారికి మనం చేసామా లేదా? 60,000 ఓట్లు మాకు సిటీలో ఉన్నాయి, 48 ఓట్లు మాకు రూరల్లో ఉన్నాయి. మేము ఎప్పుడు ఓట్లు వేసుకోవాల్సిందేనా? మాకు ఎమ్మెల్యేలు చేయరా? మాకు మేయర్లు చేయరా? మాకు చైర్మన్లు వద్దా? ఈరోజు రాష్ట్రంలో 80 సీట్లు ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తుంది. 80 సీట్లు 16 ఎంపీ కాన్స్టిట్యున్సీకి మా ముస్లింలు డిసైడ్ చేస్తారు.
ఎంపీలు అవ్వాలన్నా కానీ ఎమ్మెల్యేలు అవ్వాలన్నా కానీ మాకు ఒక్క సీట్ ఇస్తే మైనారిటీకి మీరు తట్టుకోలేరా? ఇంత ఘోరమా? ఇంత అవమానమా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఉండే వాళ్ళకు కూడా మీరు బాగా చూసుకోకపోతే ఎందుకు? ఒక మైనారిటీ నాయకుడు ఉన్నాడు అజీజ్ భాయ్, వాళ్ళకి ఎంపీ ఇస్తాననేసి వెన్నుపోటు పుడిచారు, ఎమ్మెల్యే ఇస్తానని వెన్నుపోటు పుడిచారు. మొబ్బ చేసేసి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి 54 సంవత్సరాలు తీసుకోబట్టి ఆయనకి మొబ్బ పెట్టేసి ఆయన జీవితం సర్వనాశనం చేసేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది, ఈ నారాయణ సార్ది. ఎందైనా ఇది మానవత్వం ఉండాలి. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, నారాయణ సారు ఆయన పక్కన ఉండేలో వాళ్ళు మసీదులకి డబ్బులు ఇచ్చేస్తామంట, మైనారిటీని కొనుక్కుంటారంట. అంత చులకనగా ఉండా మేమా ముస్లింలు అంటే? అంత చులకననా మేము ఉంటే? మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము మీ పక్కన భజన కొట్టాలా? జై జై సార్ అనా? ఏం సార్ ఇది? పద్ధతి కాదు. మీరు ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే చెయ్యండి, అనౌన్స్ చేయండి ఆయనకి ఏదైనా ఇస్తారని. మేము కూడా జమాతుల వారీగా మాట్లాడుకుంటాం, మేము కూడా సరే మీతోనే వస్తాం. వెన్నుపోటు పుడిచే ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఈయన మా ముస్లింలకి బాగా చేస్తాడంట, మళ్ళీ ఈయనకి మేము ఓట్లు వేయాలంట. ఎందుకు వేయాలండి? ఈరోజు భారతదేశంలో దెర్ ఈజ్ ఓన్లీ వన్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆ ఒక్క పార్టీయే ముస్లింలకి గౌరవం ఇస్తుంది, తల ఎత్తుకొని తిరిగేలా ధైర్యం ఇస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా 2,30,000 కోట్లు ఎవరు ఇయలేదు. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈయనంట 1,800 1,500 రోజు నెలకి ఆడవాళ్ళకి ఇస్తారంట, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాడంట. మా మేనిఫెస్టో వస్తుంది, జగన్ అన్న ఇస్తాడు, దానికి బట్టి మీరు ఇవ్వండి. అందుకని ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరుకి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు. రూరల్లో మేము గెలిపించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో సిటీలో కూడా మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం, పార్లమెంట్లో కూడా గెలిపించుకుంటాం. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించుకుంటాం, మేకపాటి విక్రమణాన్ని గెలిపించుకుంటాం, ఉదయగిరి కూడా గెలిపించుకుంటాం, ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాన్ని గెలిపించుకుంటాం, అందరినీ గెలిపించుకుంటాం. ఈయన చెప్తున్నారు నారాయణ సార్ 10కి 10 గెలుస్తాం, ఒక పార్లమెంట్ గెలుస్తాం అంట. ఏంది సార్ గెలిచేది? పథకాలు ఇచ్చున్నాడు సార్ జగనన్న డైరెక్ట్. ముస్లింలు అందరూ సార్ జిల్లాలో 7కి 7 రావాలంటే, 10కి 10 రావాలంటే, ఒక పార్లమెంట్ రావాలంటే మా ఓట్లు సార్ నిర్ణయించేది. మర్చిపోతున్నారు మీరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 20,000 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి. 10 కాన్స్టిట్యున్సీలో కౌలీలో 30 ఉన్నాయి, కోవూరులో 25 ఉన్నాయి, ఉదయగిరిలో 60 ఉన్నాయి, ఆత్మకూరులో 35 ఉన్నాయి, నెల్లూరు సిటీలో 60 ఉంది, నెల్లూరు రూరల్లో 50,000 ఉన్నాయి. ఎవరు సార్ నిర్ణయించేది? మేము సార్ నిర్ణయించేది. మాకు గౌరవం ఇస్తే మేము మీ నెత్తిన మీద కూర్చొని పెట్టుకుని పోతాం. మాకు గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని ఓట్లు వేయం. ఇంకా నా వాయిస్ నిలబడుతుంది. 10 రోజుల నుంచి ఒక మైనారిటీ క్యాండిడేట్కి ఇస్తే చులకన మీకా? అబ్బా మైనారిటీ తడిగుడ్డ వేసుకుని పడుకున్నానంట నారాయణ సార్. నేను పడుకొని ఇస్తాను సార్ మీకు. తడిగుడ్డ వేసుకుంటారు అంటే ముస్లింకి ఇస్తే తడిగుడ్డ వేసుకుని పడుకుంటారంట. నేనే గెలిచేశానని అనౌన్స్మెంట్లు చూద్దాం, పోటీ ఉంటుంది కదా. దేవుడు ఒక నాయకుడికి నుంచి నర్సరావుపేటకి పంపిస్తే ఇంకో నాయకుడు ఉన్నాడు కదా, చెప్తాం, మాట్లాడతాం 100%. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఏ పార్టీ హక్కులు కనిపిస్తుందో, మాకు గౌరవం ఇస్తుందో ఆ పార్టీతోనే మేము ఉండబోతాం. దిస్ ఈజ్ ఫైనల్. మేము ఇస్లాంని నమ్ముకునే వాళ్ళం. ఒకడు బెదిరిస్తే బెదిరేవాడిని కాదు నేను. ఈ గుండె ధైర్యం జగనన్న ఇచ్చింది ధైర్యం ఇది. రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి, అది మాకుంది. మేము తెగిస్తాం. ఈసారి 2024లో మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం. అదేవిధంగా 7కి కొత్త జిల్లా 7కి 7 గెలుస్తాం, ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం అనేసి చెప్పదలుచుకుంటూ, దయచేసి అన్న గతంలో మేము ఎటువంటి వాళ్ళంటే రంజాన్ వస్తే మీ మీడియా మిత్రులందరికీ మేము బిర్యానీలు పంపిస్తాం. మా ముస్లింలు ఉండగా ఏంటంటే మా గుండె
మమ్మల్ని మీరు ప్రేమ ఆప్యాయత చూపిస్తే, మేము రాగంతా మీరు చూపిస్తే సముద్రం లాంటి ప్రేమ మేమందరం చూపిస్తాం. అది మా గుండె అండి. మేము ఎప్పుడు కూడా వేరే వేరే చేయలేదండి. టౌన్ హాస్పిటల్లో చాలామంది ఫ్రెండ్స్ మనకు ఉండారు, పప్పుల వీధిలో ఉండారు, మార్వాడీలు ఉండారు. ఎక్కడ కూడా మమ్మల్ని సపరేట్గా చేయలేదు వాళ్ళు. ఈరోజు దసరా వస్తే, దీపావళి వస్తే మాకు వాళ్ళు స్వీట్ డబ్బులు పంపిస్తారు. ఈరోజు మనం బక్రీద్ కానీ రంజాన్ కానీ వస్తే మేము వాళ్ళకి బిర్యానీ పంపిస్తాం. వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ కుక్ చేసి బిర్యానీ పంపిస్తాం. ఇదండి మన మనస్తత్వం. దయచేసి 74 సంవత్సరాల తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది ఒక మైనారిటీ నాయకుడికి. అదేవిధంగా ఇచ్చారు కాబట్టి జిల్లాలో మొత్తం ఆ ముస్లిం వాళ్ళకు ప్రతి ఒక్కరికి కోలుతున్నా, మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడిగేవాడు ఉండడు. ఒక్క మంత్రి పదవి ఇలా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ పార్టీలో నేను 5 సంవత్సరాల ముందర ఉండే, కానీ ఒక మంత్రి ఏదో ఎవరు ఆయన ఇంకో రెడ్డికి ఇచ్చేసి మైనారిటీ హజ్కి ఎంతమంది పోవాలి, ఉమ్రాలకి ఎంతమంది పోతారు, మా మైనారిటీ వగ్బడ్ ఆస్తులు ఎవరు చూసుకుంటారండి? ఒక రెడ్డి క్యాండిడేట్ చూసుకుంటారా, ఒక ముస్లిం క్యాండిడేట్ చూసుకుంటారా? ఒక్క మంత్రి పదవి ఇలా ఈ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ వీళ్ళకి మన ఓట్లు కావాలంట. ఎంతవరకు కరెక్ట్ ఇది? దయచేసి మాతో ఆడుకోబాకండి. ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం. జిల్లాలో నేను ప్రతి చోట తిరుగుతా, నా వాయిస్ ఎత్తుతా. ఖచ్చితంగా మా వాళ్ళని మేము గెలిపించుకుంటాం. మేయర్ని ఎట్టా గెలిపించుకున్నావో మైనారిటీ నాయకుడిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరూ మీడియా ద్వారా ఇక్కడికి వచ్చిన నా బంధువులకి, మిత్రులకి, నా స్నేహితులకి ప్రతి ఒక్కటి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వాళ్ళందరికీ నమస్కరిస్తూ అస్సలాము అలైకుం.